इंतजार, लंबा इंतजार, बस थोड़ा और इंतजार। सामने खड़ी है, फिर भी इंतजार। ये इंतजार पागल कर देगा मुझे। It almost took me 451 days to complete this 14 kilometers waterfall trek. అర్థం కాలేదు కదా 14 కిలోమీటర్స్ ట్రెక్ ఏంటి, 451 డేస్ పట్టడం ఏంటి అని. It all started on 7th July 2024. That's the time when my eyes first set on this beautiful waterfall trek. And that me really wanted to leave that moment. लेकिन उस दिन यहाँ पे सिचुएशंस कुछ ऐसी थी. Fucking flow. మంచి గుర్రం తిరుగుతున్నాయి దాన్ని ఎక్కడ కొండలు ఎక్కాలి. యాక్చువల్లీ దేవకొండ ఫాల్స్ క్లోజ్ అంట, స్ట్రీమ్ అంత దారుణంగా ఉంది, అదంతా అవసరం పడుతుంది ఉంది. సో మేము వ్యూ పాయింట్ అనుకున్నాం, దగ్గరతో చూడడానికి లేదన్నాడు. చూడాలి ఏమవుతుందో. వీ హ్యావ్ టు గో అండ్ చెక్ దట్. సరే ఎందుకు మా ట్రిక్కి ఒక స్ట్రీమ్ చూపించాను. స్ట్రీమ్ చూసి అజన్ దేవకొండ ఫాల్స్ అంటే అది పిల్లకాలం బ్రో, అదేంటి బ్రో, అదే ఫాల్స్ బ్రో అన్నాడు. కానీ అదే ఫాల్స్ లెక్క ఉంది అంటే దేవకొండ ఫాల్స్ ఇంకా స్ట్రీమ్ ఆలోచిస్తూ అన్నాడు. Hi guys, adventure life is the day 3. Yep. We are right now in Matan and we have to go. So Amarnath first. Amarnath వెళ్ళాలంటే మనం ఒక 3.5 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు ట్రాక్ మీద వచ్చాం, ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో వెళ్దాం చూస్తామండి, గుర్రాలు మర్చినట్టు దారిలో. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇంకా ముందు ఏదైనా బాగుంటుంది, తెల్ల కనబడే మోడల్ అన్ని మేకప్ ఇస్తాను, నల్లగానే ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. దట్స్ ఇట్. రూమ్ అంతా గందరగోళంగా ఉంది. యాందిరయ్యా యాం చేస్తున్నా మాకు ఒక్క మారుంది సార్, సాగకూడదు, ప్రాబ్లమ్స్ ఏంటి, స్టాక్ పేడ్ అవుతుందని. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమవుతుంది. స్మార్ట్ ఇంట్రెస్ట్ బ్యాచ్ మా వాడు ఇంటర్నల్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, టాపర్స్కి అంతా ఇంటర్నల్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వస్తారు. వాళ్ళకి యాప్టిట్యూడ్, కోడింగ్ ప్లస్ ఏమంటారు ఇంగ్లీష్ నేర్పిస్తారు. మాకు కోడింగ్ వస్తే చాలు, ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి మాకు వచ్చి కోడింగ్ నేర్పిస్తారు అనమాట. కోడింగ్ ఇన్ ద సెన్స్ డిఎస్ఏ. సో ఇప్పుడు మేము వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆఫ్ రోడ్ వెళ్ళాక లేదా నెక్స్ట్ బ్లాగ్లో, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో చెప్తాను. దట్స్ ఇట్. 6కి వెళ్తాం, 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, 4:30 to 5 మధ్యలో. 6 అయిపోయింది ఇక్కడే, బ్యాగ్ చదువుకొని పటాక్స్ వెళ్ళిపోవాలి. నాది రాదా? డన్ గైస్.
అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంకా పక్షుల శబ్దాలను వింటూ మా తెరం నుండి అమర్నాథ్కి రీచ్ అయిపోయాం. కానీ మా నెక్స్ట్ బ్రేక్ కోసం అయితే పెద్ద సమయం ఏం పట్టలేదు. ఎందుకంటారా, 16 గంటల తర్వాత ఫస్ట్ టైం సూర్యుని చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక రోజంతా మేము ఆ మబ్బుల కిందే ఉన్నాం. అండ్ ఇలాంటి వ్యూస్ కోసం అయితే ఆగిన తప్పులేదనిపించింది. ఇంకా ఎటువంటి డిలే లేకుండా విజిట్ ద మ్యాప్ షో ఆర్ నెక్స్ట్ డెస్టినేషన్. కానీ గూగుల్ తల్లి మమ్మల్ని ఒక డీప్ ఫారెస్ట్ రోడ్లోకి తీసుకెళ్ళింది. దట్టమైన అడవి, పెద్ద పెద్ద చెట్లు, పంపులు తిరుగుతున్న రోడ్స్, ఇంకా చల్లగా తగులుతున్న చిరుగాళ్ళు. నాకెందుకో ఇదే మా ఫైనల్ డెస్టినేషన్ ఏమో అని అనిపించేంతలా నచ్చేసింది అందులో డ్రైవ్ చేయడం. అండ్ తెలియకుండానే మేము మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్. ఏదో అనుకోండి, ప్రస్తుతానికి మనం దేవకుండ్ వాటర్ ఫాల్స్ ఒక పార్కింగ్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ మాత్రమే స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి ఒక 90 కిలోమీటర్స్ డ్రైవ్ అనమాట. 90 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ, యాక్చువల్లీ దేవకుండ్కి అందరూ తామిని ఘాట్ నుంచి వస్తారు. మనం మాత్రం కొంచెం స్పెషల్గా ఇటు నుంచి వచ్చాం అనమాట. వి డోంట్ నో హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ వుడ్ టేక్, హౌ మచ్ టైం ఇట్ వుడ్ టేక్, బట్ వచ్చేసాం మొత్తానికి. గైడ్ వాళ్ళు ఉన్నారు, ఇంకొక ఇద్దరు వచ్చేదాకా ఆగమన్నారు. సార్ ఆగుతామన్నాం. ఈ గ్యాప్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మ్యాగీ తిందామని కూర్చున్నాం. జస్ట్ 60 అంట మ్యాగీ. అంత చీప్ ఉంటే ఎట్లా తింటాను చెప్పండి మీరే. తప్పదు, దూరం వచ్చాక ఏం చేస్తాం. జస్ట్ ఒక కారు, ఒక స్కూటీ ఉంది, మాది ఒక స్కూటీ, మొత్తం 3. అంటే జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఈ ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఇంతే ఉంటే చాలు, ఎందుకంటే గత 2 రోజులుగా ఈ మబ్బుల వల్ల మనం ఎంజాయ్ చేయలేకపోయాం. సో ఐ హోప్ ఫ్లో బాగుంటుందని. ఇంత ఎండ ఉంది కదా, అండ్ వ్యూ బాగుంటుందని. ఏదైనా ఒక అడ్వెంచర్. దగ్గర దగ్గర 7 అనుకుంటా, 7+7 ఆర్ 8+8 ట్రెక్ ఉంటుంది కిలోమీటర్స్. ఓకే, లెట్స్ టాక్ లేటర్. बर्बन आहे आणि पार्ले आहे. దేవకుండ్ అదొక సాధారణమైన జలపాతం మాత్రమే కాదు. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ మీన్ టు బి సేవర్డ్. A 14 kilometers trek into the dark forests of Andarban, there lies a huge 80-foot giant carving through the mighty Sayadri mountain ranges. అందులో స్నానం చేయడానికి శివుడే వస్తాడని, అండ్ అందులో మిగిలిన దేవతలందరూ తర్వాత వచ్చి స్నానం ఆచరిస్తారని అక్కడ లోకల్స్ నమ్మకం. వ్లాగ్ మోడ్ ఫస్ట్ టైం చేసిన ఈ అడ్వెంచర్లో వ్లాగ్ మోడ్లో. సో మనం దేవకుండ్ ట్రాక్లో ఉన్నాం. మన వెనకాల చంద్రు వెనక గైడ్ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు కలిసారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంట. ఫ్రమ్ పూణే.
చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో. ఎండ ఉంది, వాటర్ ఫ్లో ఉంది. ఎండ ఉన్న పల్లె పర్ఫెక్ట్ వెదర్ అనుకుంటున్నాను నేను. అదనమాట. సో 6+6 ఆర్ 7+7 ఎంత మనకు తెలీదు. నడుచుకుంటూ పోవడం చూద్దాం. దేవుడిని ఎప్పుడు చూస్తాము. 200 ఇస్తున్నారు పర్ పర్సన్. ఆర్గ్యూ చేయలేదు. సర్లే నలుగురికే కదా గైడ్ వస్తున్నాడు అని చెప్పి అండ్ ఫస్ట్ మేము ఇద్దరమే వెళ్ళాం. లేకపోతే అన్నోళ్ళు ఉంటే అడిగేటోళ్ళమే 200 ఏంటని. ఇద్దరమే కదా అని చెప్పి ఇచ్చేసినాం. బట్ ఇంకో ఇద్దరు వచ్చినారు. వాళ్ళిద్దరు కూడా 200 మమ్మల్ని అడిగినారు. మీరు అడగకుండా ఇచ్చేసారని చెప్పినా. మేము ఇద్దరం ఉన్నాము, గైడ్ ఉన్నాడు, ఇంకా తప్పదులే అని ఇచ్చేసామని చెప్పాను. అదనమాట. సో నాసిక లెక్క నాసిక అన్నప్పు దేవుకునే లెక్క కలుద్దాం దారిలోనే. एंटरटेनमेंट वाइल भाई असं असं बोलत नाही रे. म्हणजे तुझ्यासाठी पण चांगलं काही 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 आवडतं. హైదరాబాద్ ట్రెక్కింగ్ కంపెనీ. ప్రస్తుతానికి ట్రెక్ చేసుకుంటూ వచ్చాను. నాకు గుర్తుంది, నేను లాస్ట్ టైం వచ్చిన ఇదంతా అట్లా గుర్తుంది. బట్ ఈసారి అట్లా దేవుడిని చూసే పోతా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నా క్యాన్సిల్ అయింది, ఎట్లన్నా వెళ్ళాలి అనేసి. కానీ నా సొంతంగా నేను వస్తాను అనుకోలేదు. బట్ వచ్చినాను. మాట్లాడి ఆపేశాక నేను బ్యాక్ సైడ్ వ్యూ తీస్తాను. చాలా ఉంటుంది. బట్ కొంచెం ఎండ ఉంది. బట్ స్టిల్ ఫుల్ గ్రీనరీ ఉంది. ఐ కెన్ డూ ఇట్. ఆ కొండల మధ్యలో నుంచే ఆ కొండల మధ్యలో నుంచి పడుతుంటుంది మన దేవకుండ వాటర్ ఫాల్స్. మిల్కీబార్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అక్కడ ఉన్న వెనకాల చూసాక కొండలు అవన్నీ ఫుల్ వాటర్ ఉండే. ఫుల్ ఐ కెన్ సీ ఆ కొండలంతా ఫుల్ వాటర్ ఫాల్స్ పడుతుంది. చూద్దాం, లెట్స్ సీ దేవకుండ ఎలా ఉంటుందో. ఇట్లా వెళ్తే మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుంది పెద్దది. లాస్ట్ టైం మేము 2 దారులు ఉంటాయి అనమాట. లాస్ట్ టైం వేరే పార్క్ నుంచి వచ్చాం. హైడ్రాలిక్ ప్లాంట్ ఉంటుంది అక్కడ డ్యామ్ది, వాటి నుంచి వచ్చాం. ఈసారి వేరే దారి నుంచి వెళ్తున్నాం. సో అదనమాట. లెట్ మీ టేక్ సమ్ బ్యాక్ షాట్స్. Guys, going to దేవకుండ్ ఆన్ ది వేలో ఉన్నాం. మొత్తం 5 పోతున్నాం. ఒక గైడ్ దగ్గర ఒక వాకిటాకి, నేను, చందుగాడు, ఇంకా 2 ఫ్రెండ్స్ పాట ట్రెక్ మేట్స్. ఇట్లా ట్రెక్ చేసుకుని వెళ్తున్నాం దేవకుండ్కి. బాగానే ఉంది. ఫాల్స్ చూడాలి, వాటర్ ఫ్లో ఉండాలి. అంతకంటే నాకు ఏం వద్దు. ఎండ రాని, మబ్బులు రాని, ఏదైనా రాని, వర్త్ అనిపించాలి ట్రిప్. మా ఫ్రెండ్స్ ఎవరైతే రాలేదో ఏడ్చాలి అందరూ. దట్స్ వన్ ఆఫ్ ది గోల్. చూడండి చిన్న వాటర్ ఫాల్. లాస్ట్ టైం మాన్సూన్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చాలా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇంకా ఫ్లో కూడా ఎక్కువ ఉండే. వాటర్ క్రాసింగ్కి కూడా తాడులు ఉన్నాయి ఇక్కడ అంతా. ఇప్పుడు అంతగా లేవు. మనమే ముందు పోతున్నాం, మనం లీడ్ చేస్తున్నాం గ్రూప్ని. పత్తర్ అయితే చింగారి నిగలుతుంది. ఆ కొండల మధ్యలోనే ఎక్కడ ఉంటుంది మన దేవకుండ వాటర్ ఫాల్స్. చూద్దాం, వెళ్ళి చూపిస్తా అదనమాట. బై. వావ్, నేను వీడియో దిగకుండా 2 నిమిషం మాట్లాడా. मेरा हिंदी वेस्ट हुआ. अभी तक मैं हिंदी में ब्लॉग किया, पूरा हिंदी वेस्ट हुआ. कैसे बताऊं? किधर? आंध्रा में अरकू वैली है. अरकू वैली बहुत सुंदर है. अरकू वैली में अरकू वैली, वनजंगी और लंबसिंगी 3 जगह है घूमने के लिए. तीनों बहुत सुंदर है. वाटर क्रॉसिंग है. हमारे पास कोई टेंपल बालाजी टेम्पल है ना तिरुपति में.
हम लोग हमारे यहाँ से बहुत लोग आते हैं। हाँ वो बहुत फेमस है। ये बाल निकलना पड़ता है। हाँ बाल निकलना पड़ता है, जरूरी नहीं है। नहीं पर हाँ मतलब वो लोग पंचा पहनते, गाँव से लोग जाते हैं। పంచనే ఉంటారు చందు. हाँ कमिटमेंट है, कमिटमेंट रखते हैं बाल निकलने के लिए. कभी कभी लेडीज लोग भी निकालते हैं। हाँ लेडीज सीखते हैं, निकालते हैं. वही अपने लिए निकल के निकालते हैं। ఓ షిట్ అదనమాట. మన హిందీలో మాట్లాడరు, మా హిందీ మేడం మీరే నేర్పిలా, మొత్తం నేర్చుకున్నా. ఏదో ఫ్రెండ్స్ ఆ హైదరాబాద్ హిందీ అంత కాకపోయినా మా హిందీ కూడా వస్తుంటుంది మాకు కూడా ఇప్పుడు. आना पड़ता है, अपन अभी में 4-5 दिन जरूरी है घूमने के लिए, हाँ मैं हम निकाल पहाड़ चढ़ने के लिए. हाँ चढ़ने के लिए अभी आया. झरने के लिए। चढ़ने 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 पहाड़ चढ़ने के लिए आना पड़ता है, ऐसा ऐसा पहाड़. నాకు గుర్తుంది గైస్, ఇక్కడికి వచ్చాం మా అక్క నేను ఫోటో కూడా దిగాం ఇక్కడే. ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నాకు తెలియదు అబ్బాయి, అది రింగ్ వాటర్ ఫాల్ అనుకుంటా, అది రింగ్ వాటర్ ఫాల్. లాస్ట్ టైం ఇక్కడ వచ్చాం కరెక్ట్గా అక్కడ అక్కడ నేను మా అక్క ఫోటో దిగాం. ఫోటో ఉంటే యాడ్ చేస్తాను, నాకు అలా అక్క దగ్గర ఉంటుంది. అసలు మా అక్కగా చెప్పాలి వెళ్ళండి. సావల్లే ఘాట్ ఉంది కదా, అది అక్కడ ఇక్కడ ఉంటుంది. లాస్ట్ టైం నా బ్యాక్ ఫోటో కూడా ఉంటుంది, ఐ మీన్ ఈ యూట్యూబ్ ఛానల్కి ఉన్న ఏమంటారు ప్రొఫైల్ పిక్ అదే ఉంటుంది, డిపి. కొండలు చూడండి, మహారాష్ట్ర, కేరళ, మున్నారు ఇవన్నీ ఇట్లా చేయలేవు. అంత ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్తాం, బండి ఆపుతాం, వాటర్ ఫాల్స్ ఉంటుంది, చూస్తాం వస్తాం. అప్పుడు అంత ఫీల్ ఉండదు, అందరూ వెళ్తారు అక్కడ. ఇట్లాంటి చోటికి 6 కిలోమీటర్స్ ట్రెక్ అప్ ఎవరు చేస్తారు, 6 కిలోమీటర్ ట్రెక్ గ్రౌండ్ ఎవరు చేస్తారు, మనం చేస్తాం క్యూరిట్నెస్ కోసం. ఎలా చందు అంతే అంతే మామూలు డైలాగ్ రాసేదాం. అప్పుడు గుర్రం కూడా ఉంది ఇక్కడ. I think I can recognize this location. Yep. पिछले साल मैं आया ना, इधर रुके. हाँ यहाँ रुके. हाँ एड़ा तक क्या गया. Oh. Ah shit. ये ब्रिज, हैंगिंग ब्रिज. देखो. నిజంగా వచ్చేసా ఆ బ్రిడ్జ్ దాటబోతున్నా అక్క. ఫైనలీ దిస్ వేర్ ఐ స్టాప్ అండ్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ స్టార్టింగ్. యప్ గైస్, చందు వీడది సరేనా కాడా. This is where I stopped and this is where I'm starting again. ఓ ఊగుతుంది భయ్యో. లాస్ట్ టైం ఫ్లో వీడియో ఉంటుంది మా అక్క దగ్గర, నేను అడిగి పెడతాను. देख लो, मैं एक हाथ से फोन पकड़ लिया और दूसरे हाथ से छतरी और बॉटल पकड़ लिया. ऐसे ऐसे जाता. अम्मा बदले हिंदी బాగోదు. सी इफ यू कैन వాటర్ ఫాల్ చూడండి. హాయ్ హాయ్, ఏ మహారాష్ట్ర, కేరళ, మున్నార్, ఊటీ, అరకు వ్యాలీ,
ఇవన్నీ నార్మల్గా అందరూ వెళ్తారు, సంథింగ్ యూనిక్గా వెళ్ళాలి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. మన బాటిల్ పడిపోయే పరిస్థితిలో ఉంది, చిన్న పట్టుకోమని చెప్పాలి. అట్లు వస్తూ ఉన్నాడు చందు. యప్, చందు కవర్లో బాటిల్ ఉంది. చందు ఇది పట్టుకో, పడిపోయేటట్టుంది, తొందరగా వచ్చి పట్టుకో బాటిల్. అదనమాట మన గైడ్ అయినా. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, అది సావల్యతో సావల్య నుంచి కనిపిస్తుంది అంట. సావల్య ఘాట్ చూపిస్తా. దేవకుండా మనం ఇంకా ఇటు వెళ్ళాలి. సావల్య ఘాట్ నుంచి కనిపించే వాటర్ ఫాల్ మీకు చూపిస్తా. చందు వీడియో తీసుకుంటాం వాటర్ ఫాల్ని, ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఏ కల్ అది కూడా అబ్బాయి అన్నాళ్ళు కూడా ఉన్నారు కదా. సర్లే నీ ఇష్టం. ఛార్జింగ్ లేదు, ఫస్ట్ మనం పూణే వెళ్ళడానికి ఛార్జింగ్ కావాలి. రామణి ఘాట్ నుంచి దిక్తే నా थोड़ा बहुत वही वाटरफॉल. अच्छा మీకు ఫ్లో చూపిస్తాను ఆగండి. 2 వాటర్ ఫాల్స్ కలిపి ఫ్లో, ఇది సింగిల్ వాటర్ ఫాల్ అయితే కాదు. లాస్ట్ టైం వచ్చినాడు ఎర్లీ మార్నింగ్ 5:30 స్టార్ట్ అయినాం. మరి దారుణంగా ట్రెక్కింగ్ కంపెనీ కదా, ప్యాక్ ఉంటాయి మొత్తం. ओये कोणीतरी गेलोय पण सावळ्या घाट आहे ना, डायरेक्ट टोकले पाय डायरेक्ट कुठून चढायला. अच्छा कुछ लोग हैं वहाँ पे. गेले రామచరణ్ ఉన్నాడు అక్కడ. చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే కైతక్క. ఏదో ओ ये सावले घाट. वो लास्ट में है, कोई तो गया उधर. अच्छा हाँ देख लिया मे बी. सुंदर वही सावले घाट है. ఏదో షేప్ ఉన్నట్టుంది, ఏదో ముసలా డ్రాగన్ ఉన్నట్టుంది. ड्रैगन जैसे दिखते हैं भाई. देख यहाँ पे वाटरफॉल गिरते हैं. ये वाटरफॉल का नाम मिल्की बोबार और తెలియదు మరి వాటర్ఫాల్ పేరేంటో. నేను హిందీ నీళ్ళు కలిపి కొడతాను, హిందీ మరాఠా ఉర్దూ వస్తున్నాయి. देख 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 यही है वाटर फ्लो. अरे लेकिन wanna see the waterfall. మళ్ళీ మన వ్యూ పని కానీ చాలా వస్తున్నాను నేను. బ్రిడ్జ్ కనిపిస్తుందా? హ్యాంగింగ్ బ్రిడ్జ్. దేవకొండక మ్యాజిక్. ఫ్లో తక్కువ ఉంది స్టిల్. అమ్మో ఈ కొండరాల మీద నడుచుకునేసరికి సాగు వస్తారు. ఏం కనిపిస్తుంది? పక్కన పెట్టారు. పోతూ 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 తెలియకుండా 6 కిలోమీటర్లు నడిచేసాం. అప్పుడు వినిపించిందయ్యా, ఎక్కడో దూరంగా వినిపిద్దామా లేదా అన్నట్టుగా తను చేసే అలజడి. అది రియలైజ్ అయ్యేలోపే
తనని కల్లారా చూశాను. ఆ క్షణం, ఆ ఒక్క క్షణం ఒక యుగంలా గడిచింది. ఏదో సమయమే నా కోసం ఆగిపోయినట్టుగా. తిన్నాళ్ళలో తప్పిపోయిన పసిబిడ్డకి ఎదురొచ్చిన తన తల్లి చిరునవ్వులా తనని చూడకుండా ఉండలేకపోయాను. There are words in my mouth which refuse to come out. నా కళ్ళలో అదో ఏది ఆనందం, ఏదో ప్రపంచాన్ని గెలిచేసినట్టుగా. ఏం చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో కూడా తెలియట్లేదు నాకు. ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో కూడా. అలా చూస్తూనే ఉండిపోయాను తనని, తన అందం. అయ్యో, మాటల్లో వర్ణించలేకపోతున్నాను. అసలు నోట్లోంచి మాటలే రావట్లేదు. ఏదో అప్పుడే పుట్టిన పసిబిడ్డలా. దీన్నే అంటారేమో కదూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే. కొన్ని కంప్లీట్ చేసాం, ఇప్పుడే వచ్చాం. వెళ్ళాలి కానీ వెళ్ళవద్దే కాలేదే. దేవకొండ మాత్రం సూపర్ అసలుకి. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. नहीं वीडियो बनूंगा, ब्लॉग के। बोल कैसे लगा? बहुत बढ़िया। सेंटेंस में बोलो भैया, एक बार में नहीं यार, ए एक्सपीरियंस कैसे एक्सपीरियंस वेरी नया एक्सपीरियंस। बस बोल, कुछ यूट्यूब चैनल नहीं है मेरे के लिए, मेमोरीज बस। बस हम दोनों देख लेंगे ये वीडियो। डबल कैमरा चल रहा है। हाँ डबल कैमरा। సిగ్గుపడుతున్నారు అన్నట్లు. బ్యాక్గ్రౌండ్ మంచిగా కొంచెమే సూపర్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి పూణే వెళ్ళాలి, టైం అవుతుంది 4:30. పూణే వెళ్ళాలి. పూణే వెళ్ళి బ్యాగ్ ఉంది హోటల్లో, బ్యాగ్ తీసుకోవాలి. బ్యాగ్ తీసుకున్నాక బైక్ రిటర్న్ ఇచ్చేసి రైల్వే స్టేషన్ వెళ్ళాలి. ప్లాన్ అవుతుంది, చూద్దాం. ప్లాన్ ఎప్పుడు అనుకున్నట్టు జరగదు కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. ఇది ఫ్రెండ్స్ నా ఒరిజినల్ స్కిన్ కలర్. ఇది అయింది స్కిన్ కలర్. తెల్లగా ఎన్ని సాక్స్లు షూ వేసుకుంటే వాటర్ కలిసి మా బుక్డి గాడు రే బుక్డి వీడు చందుగాడు ఏ భయ్యా మా ఇద్దరు కలిశారు. అక్కడే మనం ప్రభు మ్యాగీ తిన్నాం, బండి మనం బ్యాగ్ చదువుకొని వెళ్ళిపో. సో గాయ్స్, మన ట్రిప్ లో లాస్ట్ లొకేషన్ ఈ మహారాష్ట్రకి లాస్ట్ బాయ్ బాయ్ చెప్పే ప్లేస్. నౌ వి ఆర్ ఇన్ తామిని ఘాట్.
వేర్ వీ కెన్ సీ ఇన్ఫినైట్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కొనమే లేదు, పడుతూనే ఉంటాయి వాటర్ ఫాల్స్. చాలా బాగుంటది. నాకు తెలియదు అసలు వినిపిస్తుంది కూడా ఆడియో, బట్ ఐఎమ్ స్టిల్ రికార్డింగ్. చూడండి, ఇన్ఫినైట్ వాటర్ ఫాల్స్, దామిని ఘాట్, బైకర్స్ కా ప్యారడైస్. ఓటు వర్మ వర్త్. ఘాట్ మొత్తం ఇంతే ఉంటాయి, వాటర్ ఫాల్స్ మొత్తం వస్తూనే ఉంటాయి వాటర్ ఫాల్స్. అదే తామిని ఘాట్ స్పెషాలిటీ. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఘాట్ అనమాట. మహాచల్ ఘాట్, తామిని ఘాట్. అందులో తామిని ఘాట్ एक बार देख लो ना जी. See, waterfalls. కొండల చెక్కుంటారనమాట. అన్నవాళ్ళు కలిసారు నెట్స్. వీఆర్ ఎట్ ముల్చి లేక్. అది దాని సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. తామిని ఘాట్లో ఈ ముల్చి లేక్ ఉంటుంది. బేసికలీ ఈ ముల్చి లేక్ బేస్డే మొత్తం తామిని ఘాట్ మొత్తం ఉంటుంది. కొంచెం దూరం వెళ్తే ముల్చి ఘాట్ వస్తుంది. సో దట్స్ ఇట్. हम चलेंगे इधर से.
ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది మన హాస్టల్కి. అక్కడికి వెళ్ళి బ్యాగ్ తీసుకోవాలి. చలో చలంగే చందుబాయ్ రైడింగ్ గాడి అట్లుంటుంది. ఇవన్నీ చూసి మీ అమ్మ చెప్తా. పదా తిప్పు బండి తిప్పు. ది నెక్స్ట్ డే. ఫ్లాష్ బ్యాక్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ప్లాన్ ఎప్పుడు అనుకున్నాడు జరగదు కదా. మెస్సీ హెయిర్. సో మనం వీఆర్ కరెంట్లీ అట్ ఆనంద్ నగర్ మెట్రో స్టేషన్ ఇన్ పూణే. యాక్చువల్లీ మన ట్రైన్ డిపార్చర్ నిన్న నైట్ 11:30 కావాలి, బట్ ఇట్ గాట్ డిలేడ్ బై ఫకింగ్ 9.5 hours. ఎప్పుడు 9:30 ముందే మనకి ట్రైన్. ఈడేం మాట్లాడితే జరుగుతుందయ్యా. వెనకడికోసారి కలిశాడు, ఈడేదో అన్నాడు అంతే. ఆ దెబ్బకి స్కోడా కారులో కూలింగ్ గ్లాస్ పెట్టుకు తిరిగేవాడిని సైకిల్ మీద కూలింగ్ చూడాలి అమ్ముకోవాల్సి వచ్చిందయ్యా. ఈడి నాలుగు మీద మచ్చుంది, అందుకని నాలుగు మచ్చ నారాయణ అంటారు. ఈడేం మాట్లాడితే జరిగిపోతుంది. ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో అంటాడు. అమ్మో నా సైకిల్ మనం బైక్ రిటర్న్ చేసేసి, ఎట్లాగో మనకి బైక్ ఉండిందన్నమాట మార్నింగ్ వరకు, అది రిటర్న్ చేసేసి ఇప్పుడు వెళ్తున్నాం మెట్రో స్టేషన్. నుంచి రెడీ చేసి వెళ్ళాలి మెట్రో నుంచి. ఇది నా థర్డ్ సిటీ మెట్రో ఎక్కడం. ఫస్ట్ హైదరాబాద్ ఎక్కిన, తర్వాత చెన్నై, నా పూణే. చెందుతో ఆర్బీ చేసి మనం మెట్రో ఎక్కుతున్నా. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. పూణే మెట్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. నైన్ అండ్ హాఫ్ అవర్స్ తిరుపతి నుంచి ఎట్లా వెళ్ళాలి అర్థం కావట్లేదు. మామూలుగా అయితే అక్కడ 3:30 దింపితే మాకు 5:30 ఇంకో ట్రైన్ ఉండే. బట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడు, ఫోన్పేలో కూడా ఉంటుంది. ఫోన్పేలో ఉంటుంది చూడు. సో మనం టికెట్ తీసుకోవాలి. 6 మెట్రో స్టేషన్ పూణే. మస్తు క్లీన్ ఉంది. మెట్రో స్టేషన్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది అండి. ఉందా చందు? ఉందా? అదనమాట. ప్లస్ దానికి ప్లాన్ వచ్చేసి స్టేషన్కి వెళ్ళాలి. యప్, అక్కడికి దింపేసరికి 9:30 ఇచ్చున్నాడు. అది 9:40 లోపల వెళ్తే బెస్ట్ అనమాట. దిస్ ఈస్ ద మెట్రో రూటింగ్ పూణే. చలో నేను వ్లాగ్ మోడ్లో కంటిన్యూ చేస్తా వీడియో. యప్ గైస్, పూణే మెట్రో స్టేషన్ ఆనంద్ నగర్లో ఉన్నాం. మన ట్రైన్ ఇంకొక 4 minutes వస్తుంది. మేము మెట్రో సారీ. ఇక్కడ కొత్త కారిడార్ కడుతున్నారు. నిన్న మేమున్న బెల్వాడి సైడ్ అంతా కొత్త కారిడార్ వస్తుంది అనమాట. బాగా కడుతున్నారు. మేము చూసాం మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ప్లస్ మెట్రో కూడా ఉన్నాయి అక్కడ, కొన్ని టెస్ట్ చేస్తున్నామేమో మరి. అన్నీ కొత్త ఉన్నాయి, బాగుంది. అంటే కొత్త కారిడార్ వస్తుంది ఇక్కడ పూణేలో. బెల్వాడి అంటే మన హైదరాబాద్లో మాదాపూర్ హైటెక్ సిటీ లాగా మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉంటాయి. సో అక్కడ కొత్తగా వస్తున్నాం మెట్రో. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అంతా బెనిఫిట్ అవుతుంది బాగా. నైస్, నాట్ బ్యాడ్. బట్ చెన్నై మెట్రో స్టేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ ఉంటుంది మెట్రో. హాఫ్ ఇంకా హాఫ్ పైన ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే అండర్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ సబ్వే టైప్. మస్ట్, అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. उतरते समय सावधानी बरतें। మెట్రోలో नेक्स्ट स्टेशन పూణే మెట్రో. आइडियल कॉलोनी, प्लीज माइंड द गैप। అయ్యో పూణే మొత్తం చక్కర్లు కొట్టేస్తాం 2-3 రోజుల్లో. ఉన్నది 2 రోజులు పూణేలో పర్ఫెక్ట్గా. 2 రోజులు మొత్తం చక్కర్లు కొట్టేస్తాం అనమాట. బాగుంది. గాలి ఉంది,
బెస్ట్. ఈ హైదరాబాద్ ఈ ఢిల్లీ మెట్రో స్టేషన్లా కాకుండా ఖాళీ ఉంది. మావాడు హెచ్చరోడు ఫోన్ చూసుకుంటూ ఊరుకున్నాడు. ఎచ్చల్ బెహన్ మరి నేను నా జుట్టు పెట్టుందో పట్టించుకోవట్లేదు. అదనమాట. లెట్స్ గో టు రైల్వే స్టేషన్. బాయ్. पुणे रेल्वे स्टेशन स्टेशन आहे. दरवाजे डाव्या बाजूने उघडतील. पुणे रेल्वे దట్ ఈస్ మెట్రో స్టేషన్. కానీ ఇట్లా రైడ్ కనెక్టివిటీ దొరకం. పూణే రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతానికైతే. వీఆర్ గోయింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాం. ఎరా నేను నా మొహం మీద పెడితే నేనేం చెప్పాలి? మాట్లాడు. నాకేం రాదురా, నువ్వు మాట్లాడు. ఏం రాదు. తినడం వచ్చా? వీడు బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు. గుర్తు ఉందా? గుర్తు వచ్చింది. గుర్తు పోయిందా? గుర్తు పోయింది. సత్య అదంతా స్టేషన్. ప్లాట్ఫామ్ 6కి వెళ్ళాలి మనం. వెయిట్ ప్లాట్ఫామ్ 4, ప్లాట్ఫామ్ 5. రే చందు వెనకే ప్లాట్ఫామ్ 6. రాంగ్ రూట్లో వచ్చాం గైస్. దట్ ఈస్ ప్లాట్ఫామ్ 6. Yep. We are at platform 6. నేను చిన్నదబ్బా. 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మొత్తం. 6 ఉన్నాయి ప్లాట్ఫామ్స్. మా విజయవాడ ఇంకా పెద్దది. 10 అనుకుంటా కదా. మాకు కావాలి ఇంకా పెద్దది. కావాలి వందే భారత్ కూడా మేము షాప్ అంటే దానికి అంత స్టాండ్ లేదు వందే భారత్కి. మాకు కావాలి అంత, అందుకే మేము ఏమో స్టాప్. మెస్సీ 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 బ్యాగ్ పంది బోరు ఉంది గాయస్. బండ బ్యాగ్ నాకు ఇచ్చేసి వాడు ఏదో ఫారెన్ డెలికేట్ వెళ్ళని వెళ్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఏం చేద్దాం, వాదించలేం ఇట్లాంటి వాళ్ళతో మనం. సరే అయితే బాయ్. One eternity later. అంతా బాగానే ఉంది కానీ ఇంటికి వెళ్ళి లాస్ట్ లో. అదా అదో పెద్ద కథ చెప్తా విను. అసలు అలా ఏమైందంటే కరెక్ట్గా మేము స్టేషన్కి వచ్చాం మెట్రో దిగేసి. అండ్ మా ట్రైన్ అనేది 9:30కి స్టార్ట్ అవ్వాలన్నారు. అది కాస్త అప్పటికి 1 hour డిలే అయింది. సో నైట్ అంతా వెయిట్ చేసినాము పూణేలోనే. మార్నింగ్ స్టేషన్కి వచ్చాము, అప్పటికి డిలే అయింది ఇంకొక 1 hour. ఆ తర్వాత మొత్తానికి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము అక్కడ ఏదో సమ్ పావుబజ్జీ తినేసాము.
పావుబజీ ఇంకా వడాపావు తినేసాం అనమాట. తర్వాత ట్రైన్ ఎక్కాము. అంతా బాగానే ఉంది. కానీ ట్రైన్ ఎక్కాక మాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైన్ తిరుపతికి వెళ్తే అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఇంటికి అనేసి మేము ఆలోచించలేదు ముందు. అంటే నైట్ ఇంకా ట్రైన్ పోస్ట్పోన్ అయింది అన్నారు. ఇంకా మార్నింగ్ వచ్చేసాం అనమాట. వచ్చేసాం, పోస్ట్పోన్ అయింది, ట్రైన్ స్టార్ట్ అయింది, ఎక్కేసాం. కానీ మా ప్రీవియస్ ప్లాన్ ఎలా ఉండేది అంటే ఆ ట్రైన్ కరెక్ట్ టైంకి రీచ్ అయితే అక్కడి నుంచి మాకు తిరుపతి నుంచి కార్కి ఇంకో ట్రైన్ ఉంది అనమాట. ఇప్పుడు ట్రైన్ 10 hours డిలే ఉంది. ఈ 10 hours డిలే తర్వాత మాకు ఇంకో ట్రైన్ ఉందో లేదో మేము చూసుకోలేదు. ఎప్పుడైతే వేర్ ఇస్ మై ట్రైన్ ఓపెన్ చేసామో ఫార్ మూమెంట్ అంటారు కదా, ఫా అయిపోయింది. అంటే మాకు ఒక్క ట్రైన్ కూడా లేదు. ఒక ట్రైన్ ఉండే అది తిరుపతికి వెళ్ళేసరికి అది కరెక్ట్ తిరుపతికి నుంచి హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయిపోయాడు. సో వీ కాంట్ గ్రాబ్ ఇట్. ఇంకా మాకు ఏం చేయాలి అర్థం కాలేదు. మళ్ళీ ఆ చిల్ల ఆలోచిద్దాం అని చెప్పేసి అట్లా ట్రైన్లో పోతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది, అరౌండ్ 4 ఆ టైంకి మా నాన్న ఫోన్ చేసినాడు. ఎలా వస్తున్నారు మీరు అక్కడి నుంచి బ్యాక్కి, మీ ప్లాన్ ఏంటి అని అడిగాను. నేను చెప్తాను నాన్న అని చెప్పేసి మేమేం అనుకున్నాం అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు తిరుపతిలో ఇద్దరు, ఏం సార్ ఇంకా యువరాజ్ అనేసి, వాళ్ళ ఇంట్లో నైట్ స్టేకి ఎట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆ మాట నేను చందుని అడిగాను అనమాట. చందు ఏమన్నాడు, సత్యనారాయణ నువ్వైతే వెళ్ళు, మనం మరీ వాడుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ని, అదంతా బాగుండదు, అట్లా ఎట్లా వెళ్తామంటే వాడు పక్కా ఇంట్రోవర్ట్, సోదిగాడు, సోది చెప్తా అంటాడు. ఇంకేమైంది, నేను వచ్చేసి గొడవ పడినా, ఇంకెందుకు ఫ్రెండ్స్ ఉండేది కష్టంలో ఉన్నప్పుడే కదా అని చెప్పేసి. వాడు ఒప్పుకోలేదు అనమాట. నేనేం చేశాను, యువరాజు గారికి ఫోన్ చేశాను. అక్కడ ఇంకో ఫామ్ మూమెంట్ ఏంటంటే యువరాజ్ కూడా నానాపూలూరులో ఉన్నాడు, హేమసాగర్ హైదరాబాద్ వెళ్ళినాడు. ఈ విషయం నాకు తెలియదు అసలుకి. ఇంకా మేమేం చేసాం, బస్కి ఫిక్స్ అయిపోయినాం లాస్ట్కి. ఇంకా బస్సు అంటే ఆ టైంలో ఉంటాయో లేదో కూడా తెలియదు మా ఊరికి బస్సులు. మేము దిగేసరికి అరౌండ్ 1 అవుతుంది. సో ఇంకా బస్సు ఏదో చేద్దాంలే అని చెప్పేసి, ఏముంది ఏదో చేసుకుంటూ పోతాం, ఇంటికైతే వెళ్తాం కదా, పిల్లలేం కాదు కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. కరెక్ట్గా అరౌండ్ ఈవినింగ్ అనుకుంటా, నైట్ మేము డిన్నర్ ఏం చేసాము, అక్కడ వెజ్ పలావ్. ట్రైన్లో తెలిసిందే కదా మీకు ఎట్లా ఉంటుందో, పరమ చెత్త రోజులు మాత్రం. సో నైట్ అయిపోయింది, నేను పడుకున్నా సార్. ఇంకా చందు దిగితే లేపుతా అన్నాడు, వాడు పడుకోవడం అన్నాడు. సో నేను పడుకున్నా సార్. కరెక్ట్గా అరౌండ్ 11:30 అనుకుంటాం వచ్చి లేపాడు. ఏ రాత్రి వచ్చేసిన తిరుపతి అప్పుడే అన్నా. లేదా హాఫ్ అన్ అవర్ ఇంకా రేణిగుంటకి ఉంది అన్నాడు. మరి ఎందుకు అప్పుడే లేపినావు అంటే, ఇందా చెప్పినా కదా ఏదైతే ట్రైన్ మేము తిరుపతికి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోతుంది అని చెప్పేసి, ఆ ట్రైన్ అక్కడి నుంచి కరెక్ట్గా రేణిగుంటకి వస్తుంది. మా ట్రైన్ సేమ్ అదే టైంకి రేణిగుంట వెళ్తుంది. సో ఇఫ్ ఆడ్స్ ఆర్ ఇన్ అవర్ ఫేవర్, మేము ఈ ట్రైన్ దగ్గర అక్కడ అందుకోవచ్చు అనమాట. ఇంకా ఏం చేసినాం, లేచేసి బ్యాగ్స్ తీసుకొని అట్లా డోర్ దగ్గర నిల్చున్నాం. డోర్ దగ్గర నిల్చొని ఆ ట్రైన్ అంటే మాది వెళ్తుందా వెళ్ళదా, ఆ వేరియస్మెంట్ రిఫ్రెష్ చేస్తానే ఉన్నాం, ఆ యాప్ని చేస్తున్నాం. కరెక్ట్గా స్టేషన్ 3 kilometers వరకు మా ట్రైన్ ఆపేస్తాను. ఇంకా మాకు అర్థం కాలేదు, అంటే బాగా హోప్స్ హై లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు అనమాట. అప్పుడు ఏమైంది, మా ట్రాక్ లో వేరే ట్రైన్ ఆల్రెడీ పెట్టినారు ముందుగా. మా ట్రాక్ లో వేరే ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ తీస్తే మాది వెళ్ళలేదు. అవతల ట్రైన్ స్టేషన్ లో ఉంది, రేణిగుంట స్టేషన్ లోనే. మేము అందుకుంటామా లేదా అని ఒక టెన్షన్ లో ఉండే. కరెక్ట్ గా ట్రైన్ తీసేస్తున్నారు. మా ట్రైన్ వెళ్ళి అక్కడ ప్లేస్ చేశాను. మా ట్రైన్ ప్లేస్ చేశారు, మేము పరిగెత్తాను ఇంకా దిగేసి. అంటే సేమ్ అదే ప్లాట్ఫామ్ మీద అటు ఇటు ఉన్నాయన్నమాట ట్రాక్స్. ఇక్కడి నుంచి దిగి పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాం. ఇది చూస్తే ఆ ట్రైన్ నెంబర్ వేరే, అసలు మేము ఎక్కాల్సిన ట్రైన్ నెంబరే కాదు. యాప్ లో ట్రైన్ నెంబర్ చూపిస్తుంది, ఒక ఎక్స్ప్రెస్ పేరు చూపిస్తాను శబరి అనేసి, అక్కడేమో కేరళ ఎక్స్ప్రెస్ అని ఉంది. మాకు అర్థం కాలేదు ఏంట్రా ఇది అనేసి. సో అక్కడ కొంతమందిని అడిగితే ఇది అదే ట్రైన్, పేరు మార్చినారు, రీసెంట్ గా పేరు నెంబర్ మార్చినారు, ఎక్కండి అన్నారు. ఇంకేం ఆలోచించకుండా ఎక్కి జనరల్లో కూర్చున్నాం. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రైన్ మాకు కావాలలాగా, అది నెల్లూరు దాకా వెళ్తుంది. నెల్లూరు నుంచి మేము నెల్లూరుకి వెళ్ళేసరికి అరౌండ్ 2 అయితే టైం. 2కి అసలు బస్సులు ఏమీ ఉండవు నాకు తెలిసి, అఫ్ కోర్స్. ఇంకా సర్లే ఏదైతే అయితుందో ఎక్కేసాం. ఎక్కేసి ట్రైన్ లో కూర్చున్నాము. కింద ఫస్ట్ డోర్ దగ్గర కూర్చున్నాము, జనరల్ బోగిలో. టికెట్స్ లేవు, బొక్క లేవు. తర్వాత అక్కడ నుంచి సూళ్ళూరుపేటకి వెళ్ళగానే మాకు సీట్ దొరికింది, వెళ్ళి సీట్లో కూర్చున్నాము. సూళ్ళూరుపేట నుంచి ఇంకొక అరౌండ్ ఒక 30 minutes లో నెల్లూరు దిగేసాం. నెల్లూరు దిగేసి అరౌండ్ 2 అయింది టైం, ఆ రోజు నైట్. కరెక్ట్ గా అప్పుడు ఏమైందంటే మేము ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాము. స్టేషన్ అప్పుడే వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి మాట్లాడుతున్నాము. పక్క ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ అనౌన్స్ చేస్తారు, కాకినాడ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. నాకు తెలుసు, అంటే నాకు కొంచెం ట్రైన్ నాలెడ్జ్ అలా ఉందన్నమాట. సో కాకినాడ ఎక్స్ప్రెస్ అనేది ఇదే టైంకి రావాలి.
నెల్లూరు నుంచి ఎలా అంటే అది ఒక గంట ముందు వచ్చేస్తున్నాను ఆల్రెడీ 1 వచ్చింది ట్రైన్ 2 అయింది టైం. సో నేను అది ఆర్డర్స్ తీసేస్తా ఎప్పుడో. కానీ పక్క స్టేషన్ లో పక్క ప్లాట్ఫామ్ లో అనౌన్స్ చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఏం అనౌన్స్ చేశారా ఇది అనేసి ఓపెన్ చేసి చూస్తే అది కావలి నుంచి నెల్లూరుకి వచ్చే ట్రైన్. అబ్బా అని హోప్స్ అన్నీ వదిలేసిన. తర్వాత మళ్ళీ సరిగ్గా చూస్తే ఈ ట్రైన్ మా కోసం గంట డిలే అయింది కరెక్ట్గా. ఆ గంట డిలే అసలుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కరెక్ట్గా మేము గివప్ చేయడం ఏంటి బస్ ఎక్కదాం అనేసి అక్కడి నుంచి ఆ రేణిగుంట్లో దిగేసి ఈ ట్రైన్ ఎక్కడం ఏంటి, ఇది నెల్లూరులో దిగగానే మళ్ళీ మా ఊరికి ఇంకో ట్రైన్ ఉండడం ఏంటి, అది మా కోసం అట్లా లేట్ కావడం ఏంటి. అసలు ఇదంతా అంటే ఏదో దేవుడు రాసిన ఒక ప్లాన్ లా అయింది అనమాట. అక్కడి నుంచి నెల్లూరు నుంచి ఆ ట్రైన్ ఎక్కేసాము. కరెక్ట్ 2 minutes వచ్చేసాం ఆ ప్లాట్ఫామ్. సేమ్ ఏ ప్లాట్ఫామ్ అయితే దిగామో అదే ప్లాట్ఫామ్కి వచ్చింది. అక్కడి నుంచి కావలికి వెళ్ళాము. కరెక్ట్గా బిట్రగుంట దగ్గరికి వచ్చినా మా నాన్న ఫోన్ చేశారు. నాన్న బిట్రగుంట దగ్గర ఉన్నా అంటే మా నాన్నకి అర్థం కాలేదు. నేను బస్సులో రావాలి కదా, బస్సులో వస్తే మార్నింగ్ 6 అవుతుంది. నేను 3 అరౌండ్ 3 అనుకుంటా. అప్పుడు మా నాన్నకి ఫోన్ చేశాను. నేను వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి కాల్ కట్ చేసాము. చందు నేను ఈ ట్రైన్ లో వేరే బోగీస్ షిఫ్ట్ అయిపోయినాం అనమాట. అంటే అనుకోకుండా అలా అయిపోయింది. అతను ఇద్దరం దిగేసినాము. దిగేసాక మా నాన్న వచ్చాడు, ఎక్కేసాము. నేను వెళ్ళి చందు వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. అందరితో అయిపోయింది అనమాట అక్కడికి. కానీ అసలు వింత ఏంటంటే ఆ ట్రైన్ 10.5 hours డిలే కావడం ఏంటి, ఆ డిలే అయిన తర్వాత మాకు ఒక్క ట్రైన్ కూడా తిరుపతి అవైలబిలిటీ లేకపోవడం ఏంటి. అసలు సర్లే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరతో ఇంట్లో ఉన్నామన్నా వాళ్ళు తిరుపతిలో ఉండకపోవడం ఏంటి. ఇంకంతా గివప్ చేసాక బస్సులో వెళ్దాం అనుకున్నప్పుడు చందు లేపి ట్రైన్ అందుకుంటామని నాకు ఆశ పుట్టించడం ఏంటి. ఆ ట్రైన్ కూడా ఇంకా దొరకదని ఫిక్స్ అయినప్పుడు గట్టిగా వెళ్ళడం, నేను దిగడం, ఆ ట్రైన్ ఎక్కడము, అక్కడి నుంచి నెల్లూరులో దిగడము, నెల్లూరు నుంచి మన కాల్ ఇంకో ట్రైన్ అదే ప్లాట్ఫామ్ 5 minutes రావడము. ఇదంతా అంటే సర్రియల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఏమో మరి దేవుడు అలా రాసాడేమో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి. సో ఇలా ఈశ్వర్ మొత్తం జరిగింది.